మన బాడీలో వీటికి మనకి మందుల విషయం వచ్చేసరికి ఇప్పుడు 1 డే చిక్ నుంచి 45 డేస్ వరకు ఎలాంటి మందులు వాడాల్సొస్తది? అదే వన్ డే చిక్ వచ్చినప్పటి నుంచి ఫస్ట్ రాగానే స్టార్టింగ్ బ్రూడింగ్ పెట్టి లైట్లేసిన తర్వాత మనం బెల్లం అంటే తీపి నీళ్ళు ఇయ్యాల. చక్కెర నీళ్ళు గానీ, బెల్లపు నీళ్ళు గానీ ఏదైనా తీపి నీళ్ళు ఒక బకెట్ కలిపి అన్నిటికి ఒక డబ్బాలలో ఆ హ్మ్. డబ్బాల్లో మూతలుంటాయి. హ్మ్. మూతలు పెడతాం. ఆ టైప్ మూతల్లో పెట్టేస్తాం. పెట్టేస్తే ఇవి తాగేస్తాయి. ఒక 1.5 కేజీ గాని బెల్లం వేసి పెడితే కొంచెం తీపిగా ఉంటాయి. బాగా తాగేస్తాయి రాగానే. తీపి ఏందంటే బెల్లం అరుగుదల కదా! అరుగుదలకేందంటే ఎక్కువ మేత తీసుకోండి ఫీడింగ్‌లో పడిపోతాయి. దానికి అలవాటు చేయడం కోసంగా బెల్లపు నీళ్ళిస్తాం ఫీడు. ఫీడ్‌లో పడిపోయిన తర్వాత వరుసగా 2 రోజులు ఇస్తామట. ఒకసారి ఇస్తాం. మళ్ళీ సాయంత్రం నుంచి మళ్ళీ పౌడర్ యాంటీబయాటిక్ పౌడర్ ఒకటి. తర్వాత దాంట్లో మల్టీవిటమిన్ అని విమరాల్ అని ఉంటదొకటి. అది, ఇది టాక్సాలు కలిపి ఇస్తాం. 3 కొంచెం కొంచెం డోసేజ్ చేసి ఇస్తే అవి కూడా పెట్టేసి తాగుతా ఉంటే మళ్ళీ తెల్లారి మళ్ళీ బెల్లపు నీళ్ళు ఇస్తాం. తాగినా తాగకపోయినా. అట్లా 2 డేస్, 3 డేస్ బెల్లపు నీళ్ళు ఇచ్చిన తర్వాత ఇంక మందులు 5 రోజులు వరుసగా మందులు కంటిన్యూ చేయాల. ఈ యాంటీబయాటిక్ అనేది దాంట్లో బాడీలో ఇమడాల కొంచెం. అప్పుడు సెట్ అయిపోతే ఇంక వాడబల్లే. పిల్లలు బాగున్నాయనుకో అవును 6వ రోజు వచ్చి లసోటా వ్యాక్సిన్ అని కొంచెం ఇన్ఫెక్షన్‌లు అయి రాకుండా లసోటా వ్యాక్సిన్ అని మనం ఎంతైతే తెచ్చుకుంటే ఎన్ని పిల్లలు తెచ్చుకుంటే అన్ని 1000 పిల్లలేసాను 1000 వ్యాక్సిన్ ఉంటది. అది తెచ్చుకొని వాటర్‌లో గాని, పాలల్లో గాని కలిపేసి పెట్టేసామనుకో తాగేస్తాయి అయిపోద్ది. మళ్ళీ 14 రోజులోపు గంపోరా వ్యాక్సిన్ అని ఉంటది. అది కూడా ఎట్టాగో తెచ్చి పెట్టుకొని నీళ్ళలో పెట్టేసుకోవాల. మళ్ళీ 25 డేస్ లోపు లసోటా డబుల్ డోస్ ఇవ్వాల. లసోటా డబుల్ డోస్ వ్యాక్సిన్ ఉంటది. అది తెచ్చుకొని అప్పుడు 1000 పిల్లలేస్తే 2000 డోసేజ్ తేవాలి మనం. తెచ్చుకొని అవి కూడా వాటర్‌లో పెట్టి ఏదైనా వైరస్‌లయి మామూలుగా ఏదైనా ఎఫెక్ట్ అనేది మంచి ప్రాబ్లమ్ అనేస్తే మనం అసలు కాపాడలేం. నువ్వు ఎన్ని మందులు కాదు. మనం తీసుకెళ్ళి తాటి చెట్టు మీద పెట్టినా కూడా ఎఫెక్టే. అంతే. దాంట్లో సచ్చేది ఆరేళ్లలో నేను చూసింది దాదాపు 8 బ్యాచీలు తీసుంటాను. అందుట్లో మనం కొంచెం చదువుకొని ఉన్నాం కాబట్టి అన్నీ ఏదైనా గాని తెలుసుకొని చేస్తా. అందువల్ల సెట్ కాల. లైన్ మందులే జాగ్రత్తగా చేసుకోవటమే. హ్మ్. అంతే. లసోటా డబుల్ డోస్ తర్వాత ఇంకా ఇంకంతే ఆపేస్తాం. మెడిసిన్ వరకు ఏం వాడం ఇంకా అది. ఇయేందంటే ఇంక డైరెక్ట్‌గా చెప్పదలుచుకుంటే ఏదన్నా వీక్‌గా ఉన్నప్పుడు బి 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 కాంప్లెక్స్ అని ఇంకా ఇది మళ్ళీ ఏందంటే 1 వీకు 4 డేస్, 5 డేస్ తర్వాత కాల్షియం కూడా ఇయ్యాల పిల్లలకి. కొంచెం కాళ్ళు స్ట్రెంత్‌గా అంటే మేత రాగానే ఫుల్‌గా తినేయటం వల్ల చిన్న పిల్లలు బాగా ఎదిగిపోతాయి. 5, 6 రోజులకల్లా వచ్చేస్తాయి. మనకి నాటుకోడి పిల్లలేందంటే నువ్వు నెల, 2 నెలల పిల్లలైనా ఇంత కావు. ఇప్పుడు 2 నెలల పిల్లలైతే ఇంతొస్తాయి నాటుకోడి. ఇదొచ్చి ఇప్పుడు ఎంత కరెక్ట్‌గా 17 రోజులు. ఇప్పటికి ఈ రోజు 17 రోజు. నా లెక్కైతే అర కేజీల పైన ఉండాలి. ఇంకా ఎదగలయి. కొంచెం దెబ్బతిన్నాయి ఈసారి. అందువల్ల మందులు వాడుతున్నాం. లేకపోతే ఈ పాటికి బాగా ఉటారంగా కనిపిస్తాయి కంటకి. బాగుండే గుండ్రటి గాని. ఈసారి అట్లేవు. కొంచెం డల్ అయినాయి పిల్లలు. ఒక 4 రోజులు వెనకబడ్డాయి. 4, 5 రోజులు గ్రోత్ ఆగిపోయింది. అయితే ఫీడింగ్ ఏం తీసుకుంటున్నాయి. కానీ అందుకని ఇవి వాడతా ఉన్నాం. చూసుకొని ఇంకా జాగ్రత్తగా చేసుకోవటమే. ఒకరిని అడిగి ఏదన్నా తెలియని వాళ్ళని ఫోన్ చేసి కనుక్కోవటం, చేసుకోవటం. ఇప్పుడు దీంట్లో గురకొచ్చిందన్నారు కదా! గురకొచ్చిందంటే అయిపోవాలంటే ఎలాంటి మెడిసిన్ వాడాలి? అదే మామూలుగా పల్మాక్సిల్ అని ఉంటదొకటి. ఫస్ట్ సుపీరియర్ అంటే పల్మాక్సిలే. అది 650 ఎంత 10%. 10% 500 గ్రామ్స్. ఇదొచ్చి 650, 700 దాకా ఉంటది రేటు. పల్మాక్సిల్ పౌడర్ ఇది. అంటే అమాక్సిలిన్ బేస్డ్ ఇది. అంటే యాంటీబయాటిక్ మనుషులకు కూడా ఇది అమాక్సిలిన్ బేస్డ్ ఇస్తారు. కొంచెం బాగుంటది. ఇది గాని కంటిన్యూషన్‌గా 2 పూటల ఇచ్చినా మేలే. సింగిల్ డోసేజ్ అయినా అయితే కనీసం మనం మెడిసిన్ వాడదలిచినప్పుడు వాటర్ తీసేసి ఒక 10 నిమిషాలు, 20 నిమిషాలు ఆపిపెట్టి అప్పుడు నీళ్లు మళ్ళీ కలిపి పోస్తే ఎమ్మటే తాగతాయి. కనీసం నీళ్లు మెడిసిన్ నీళ్లు కోడి బాడీలో 2, 3 గంటలైనా బాగా పారాల. ఒక బకెట్ పెట్టేస్తే తాగేసి నీళ్ళే సరసర తాగేసి నీళ్ళే. మళ్ళీ వదిలేసాం గంటకలు వదిలేసామని కరెక్ట్ కాదు. కనీసం 3 గంటలైనా బాడీలో బాగా తిరగాలి నీళ్ళు వాటర్. అంటే నరాలు పాకాల. అట్లా ఉంటేనే తగ్గుద్ది. ఇప్పుడు మేము ఎప్పుడైనా అంతే 2 బకెట్లు కలుపుతా. 1.5 బకెట్, 2 బకెట్లు కలిపానంటే అది దాదాపు 3 గంటలు పట్టదు తాగేలకి వాటర్. లేపుతా ఉంటాం వచ్చి తాగుతా ఉంటాయి. అప్పుడేందంటే ఈ 3, 4 రోజులు ఎందుకు ఒక 5 రోజులు కంటిన్యూషన్‌గా వాడాల. 2 రోజులు పెట్టి, ఒక రోజు పెట్టి తాగలేదబ్బా నాకు ఎట్ట చేయాలనుకుంటే కష్టం. 5 డేస్ నాన్ స్టాప్‌గా చూసుకుంటా పెట్టుకుంటా ఉంటే మనకి కొంచెం అప్పుడు ఏదైనా రిజల్ట్ కనిపిస్తది గానీ పెట్టేసేమలే వచ్చి తగ్గిపోవాలంటే కుదరదు. దేవుడి మీద భారం వేస్తే కష్టం ఇది. మన మీద భారం పడిపోద్ది. దేవుడి మీద భారం వేసామనుకో దేవుడు మన నెత్తి మీద చేతులు పెడతాడు. అట్లా జాగ్రత్తగా చూసుకోవటమే 6 వరకే.